ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నారు. అలా పెట్టిన పార్టీని తీసుకెళ్లి టీడీపీకి తాకట్టు పెట్టారు. ప్రశ్నించాల్సిన గొంతుతో చంద్రబాబును పొగుడుతున్నారు. మరో 15 ఏళ్లు ప్రశ్నించకుండా చంద్రబాబు కోసమే పని చేస్తానని కూడా ప్రకటించుకున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డబుల్ యాక్షన్ ఇది. ఇప్పుడు ఈ ద్విపాత్రాభినయాన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెడుతూ తనకస్సలు సత్తానే లేదని బహిరంగంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. మన దగ్గర సత్తా లేనప్పుడు మాకు సత్తా లేదు, అందుకే చంద్రబాబుకు మద్దతిచ్చాను. 2014 నుంచి అదే పని చేశాను. 2024లో కూడా అంతే బలంగా మద్దతిచ్చాను. ఈ మాటలు అంటోంది ఎవరో కాదు, స్వయానా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆయన చంద్రబాబుకు మద్దతివ్వడం కోసమే పార్టీ పెట్టాడనే విమర్శలు దశాబ్ద కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ విమర్శల్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్టయింది. తాను చంద్రబాబు కోసమే జనసేన పార్టీ పెట్టాననే విషయాన్ని ఆయన ఓపెన్ గా వెల్లడించారు. తన దగ్గర సత్తా, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ లేవని, అవన్నీ చంద్రబాబుకున్నాయి కాబట్టి మద్దతిచ్చానని అంగీకరించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు, అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. సత్తా లేని పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టారో ప్రజలకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. కేవలం ఆయన ఓ సామాజిక వర్గానికి కొమ్ము కాసేందుకు, చంద్రబాబుకు బాహాటంగా మద్దతిచ్చేందుకు మాత్రమే పార్టీ పెట్టారు. జనసేన పార్టీ పుట్టుక వెనుక రాజకీయ లక్ష్యం ఇదొక్కటి మాత్రమే. ఈ మాట కూడా ఆయనే చెప్పుకొచ్చారు. మోదీ 3 పర్యాయాలు ప్రధాని అయ్యారని, అదేవిధంగా చంద్రబాబును కూడా 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చూడాలనేది తన ఆశయమని ప్రకటించుకున్నారు. ఇది ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చూడాలి. నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎందుకు పెట్టారో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి? చంద్రబాబుకు సేవలు చేసేందుకు మాత్రమే జనసేన ఉందనేది అందరి మాట. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న విభిన్న ప్రకటనలు పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్ రాజకీయాలపైన స్పష్టత వస్తూ ఉంది. చాలా మంది ఈ ప్రకటనలు గందరగోళంలో అస్పష్టత వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఆయన స్పష్టత ఇస్తున్నాడనే విషయం వారిని అభిమానించే వాళ్ళని, రాష్ట్ర ప్రజలకి అర్థం కావాలి. పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశంతో సావాసం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైనా పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికల రణరంగంలోకి దూకుతారు. గెలుపోటముల సంగతి పక్కన పెట్టి కనీసం పోరాటం చేస్తారు. కానీ ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇలా పార్టీని స్థాపించి అలా టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారు. తను పార్టీ పెట్టాననే విషయాన్ని కూడా మర్చిపోయి చంద్రబాబు కోసం 2014లో ఊరు వాడా తిరిగి ప్రచారం చేశారు. పవన్ ఎందుకు పార్టీ పెట్టారు, ఎవరి కోసం పార్టీ పెట్టారనే విషయంపై అప్పుడే చాలా మందికి క్లారిటీ వచ్చేసింది. ఇంకా క్లారిటీ రాని వాళ్లకు 2019 ఎన్నికల్లో ఆ స్పష్టత వచ్చేసింది. ఇంకా కొద్దిమంది జన సైనికుల్లో ఇంకేమైనా అనుమానాలుంటే పవన్ తాజా ప్రకటనతో ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయి. వ్యతిరేక ఓటు చీల్చనంటూ 2014లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం అహర్నిశలు కష్టపడిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత అదే చంద్రబాబును తిట్టి 2019లో సొంతంగా ఎన్నికల బరిలో దిగారు. తన పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకోలేకపోవడం మాట అటుంచి స్వయంగా తానే పోటీ చేసిన 2 చోట్ల ఘోరంగా ఓడిపోయారు. 2014లో ఏ వ్యతిరేక ఓటైతే చేలకూడదంటూ చంద్రబాబుకు మద్దతిచ్చారో 2019లో అదే వ్యతిరేక ఓటు చీల్చడం కోసం సొంతంగా పోటీ చేశారు. అంటే ఇక్కడ కూడా పరోక్షంగా చంద్రబాబుకు మేలు చేసే పనే చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చంద్రబాబును నోరారా పొగుడుతున్న పవన్ అప్పట్లో ఇదే చంద్రబాబును ఇష్టమొచ్చినట్టు తిట్టారు. ఆయనకు పింఛను ఇచ్చి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇప్పించాలన్నారు. 2019 ఎన్నికల టైంలో చంద్రబాబును రిటైర్ అవ్వాలని మాత్రమే పవన్ కళ్యాణ్ అనలేదు. అప్పట్లో టీడీపీలోకి వెళ్లిన కొంతమందిని విమర్శిస్తూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారు, టీడీపీ పల్లకి మోస్తున్నారంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. టీడీపీ సంకెళ్లకు బానిసలుగా మారారని విమర్శించారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నదేంటి? ఆయన మోయడమే కాదు, తన పార్టీకి చెందిన జన సైనికులు, వీర మహిళలు అందరితో తెలుగుదేశం పార్టీ పల్లకి మోయిస్తున్నారు. తన చేతులతో తానే జన సైనికుల చేతులు, కాళ్లకు టీడీపీ సంకెళ్లు వేస్తున్నారు. ఆయన పార్టీ పెట్టింది, రాజకీయాల్లో కొనసాగుతున్నది కేవలం
తెలుగుదేశం పార్టీ పల్లకి మోయడానికే మాత్రమే అనేది అర్థమవుతుంది. కాకపోతే ఇది నిజం కాదు అనుకుంటే ఆయన పార్టీ ఎందుకు పెట్టారు, రాజకీయాలకు ఎందుకు వచ్చారు, తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? పదవి కోసమా, డబ్బు కోసమా? జవాబు చెప్పాలి. 2024 ఎన్నికల టైంకు సోలోగా తనకు సత్తా లేదనే విషయాన్ని ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. ఎలాగైనా చంద్రబాబును మరోసారి సీఎంను చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం స్వయంగా తనే రంగంలోకి దిగి బీజేపీతో చర్చలు జరిపి ఆ పార్టీని కూడా కూటమిలోకి చేర్చుకున్నారు. అలా చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేసి ఆయన కింద సేవలు చేసుకుంటున్నారు జనసేన అధ్యక్షుడు. మన దగ్గర సత్తా లేదు, పాప మన దగ్గర సత్తా లేదంట. సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకు ఉందంట. ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట. ఆయన జీవినంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట, ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఇది జరిగినటువంటి విషయం. మొత్తానికి తనకు సత్తా సమర్థతే లేదనే విషయాన్ని ఇన్నాళ్లకు అంగీకరించారు పవన్. ఇన్నాళ్లు ఆయన్ను నమ్ముకున్నోళ్లకు చావు కబురు చల్లగా చెప్పారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే లాభం లేదని అందరికీ క్లియర్ గా అర్థమైంది. భారతదేశ రాజకీయాల్లో ఓ పార్టీకి సహకరించడం కోసం మరో పార్టీని స్థాపించిన ఘనత బహుశా పవన్ కళ్యాణ్కే దక్కుతుందేమో.